హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో మనకి ఒక 3 వీలరు అలాగే ఒక 2 వీలరు కన్వర్టబుల్గా ఉండే ఒక వెహికల్ వస్తే ఎలా ఉంటుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి ఒక ఆటో ఉంది, అలాగే ఇది వచ్చేసి మనకి ఒక క్యారింగ్ వెహికల్ అనమాట. సో ఆటో ఉంది, అలాగే మనం దీన్ని 2 వీలర్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. కన్వర్ట్ చేసుకొని మనం వెహికల్ అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. అవసరంగా ఉంది కదా ఐడియా. సో మీకు ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు. ఒక కమర్షియల్ పర్పస్గా మీరు ఒక లోడింగ్ కెపాసిటీగా వెహికల్ యూజ్ చేసుకుంటానంటే యూజ్ చేసుకోవచ్చు. లేదు మన వెహికల్ నార్మల్ డైలీ యూసేజ్కి ఒక స్కూటర్లా యూజ్ చేసుకుంటానంటే అలా కూడా దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఒక్కసారి ఛార్జింగ్ పెడితే ఎంత స్పీడ్ వెళ్తుంది అనేది మాత్రమే మనకైతే డిస్ప్లే చేశారనమాట. ఒకవేళ మీరు కనుక స్కూటర్ని కనుక యూజ్ చేస్తున్నారు అంటే మీరు టాప్ స్పీడ్ అనేది 60 కిలోమీటర్లు అయితే యూజ్ చేయొచ్చు. లేదు మీరు కనుక ఒకవేళ దీన్ని ఆటోగా యూజ్ చేస్తున్నారు, క్యారియర్గా యూజ్ చేస్తున్నారు అంటే మీరు దీని టాప్ స్పీడ్ అనేది 50 కిలోమీటర్లు మాత్రమే యూజ్ చేయొచ్చు అనమాట. దీన్ని మీరు ఏ విధంగా కావాలన్నా ఆ విధంగా అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి ద బెస్ట్ అవార్డ్స్ అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దీన్ని బీట్ చేసిందని చెప్పుకోవచ్చు. సో మనకి మొత్తం 2 వేరియంట్స్లో వస్తుంది. సో దీన్ని ఎలా కన్వర్ట్ చేసుకొని ఎలా యూజ్ చేసుకోవాలి, ఇది ఎలా యూజ్ అవుతుంది అంటే సో అది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రజెంట్ మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఫ్రంట్ మీకు ఒక ఆటో లాగా అయితే కనిపిస్తుంది. మీరు దీన్ని ఈ హ్యాండిల్ ద్వారా అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తుంది వచ్చేసి సీటు, ఇది మీకు అప్లో ఉంది ప్రజెంట్. నేను ఇప్పుడు డౌన్ చేశానంటే మీకు ఇక్కడ సీట్ అయితే అయిపోతుంది, కన్వర్ట్ అయిపోతుంది చూసారా. సో ఈ విధంగా మీరు కూర్చొని దీన్ని కన్వర్ట్ చేసుకొని దీన్ని వెహికల్ అయితే బయటకి అయితే తీసుకోవచ్చు అనమాట. సో మీరు కావాలంటే దీన్ని బయటకి అయితే తీసుకొని మీరు యూజ్ చేసుకోవచ్చు. అప్పుడు మీకు కన్వర్టబుల్ అయిపోయింది. కన్వర్ట్ అయిన తర్వాత మీకు స్కూటర్గా కావాలంటే స్కూటర్గా అయితే యూజ్ చేసుకోవచ్చు. లేదు నేను దీన్ని ఆటోగా యూజ్ చేసుకోవాలనుకున్నప్పుడు లోపలికి దీన్ని రంపించుకోవచ్చు అనమాట. సో లోపలికి వచ్చిన తర్వాత మీకు ఇక్కడ బటన్స్ అయితే ఉన్నాయి చూసారా. సో ఈ బటన్ ప్రెస్ చేయగానే మీకు ఇప్పుడు అదైతే ఓపెన్ అయిపోయింది, ఫ్రంట్ షీల్డ్ అయితే ఓపెన్ అయిపోయింది అనమాట. ఓపెన్ అయిపోగానే మీరు దీన్ని వెహికల్ అయితే ఫ్రంట్కి అయితే మూవ్ చేసుకోవచ్చు. మూవ్ చేసుకొని మీకు స్కూటర్గా అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ స్పెక్స్ అయితే మనకి ఇంకా రిలీజ్ అయితే అవ్వలేదు. మోటార్ పవర్ వచ్చి మనకి 10 కిలోవాట్గా ఉంటుంది. దీని టాప్ స్పీడ్ ఏదైతే ఆటో ఉందో ఆటో ప్రకారంగా మీరు యూజ్ చేస్తున్నారు అంటే 50 కిలోమీటర్ల టాప్ స్పీడ్ అయితే ఉంటుంది. బ్యాటరీ వచ్చేసి 9.5 కిలోవాట్గా ఉంటుంది బ్యాటరీ అనేది. అదే మీరు స్కూటర్ యూజ్ చేస్తున్నారంటే 60 కిలోమీటర్స్ అనేది దీని యొక్క టాప్ స్పీడ్గా ఉంటుంది. కాకపోతే మనం బ్యాక్ సైడ్కి వచ్చేద్దాం. సో బ్యాక్ సైడ్ ఏదైతే మనకి ఈ లోడింగ్ ఉందో, సో ఈ లోడ్ కనుక చూసుకున్నట్లయితే మనకి అప్రాక్సిమేట్లీ మనకి లెంత్ కానివ్వండి, ఈ విడ్త్ కానివ్వండి ఒక 5x5 ఉండే అవకాశం అయితే ఉంది. అంతే, అంతకుమించి పెద్దగా అయితే ఉండదు. సో కాకపోతే మనకి మల్టీపర్పస్గా దీన్ని మనం యూజ్ చేసుకోవాలంటే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక మంచి కొత్త ఐడియా అని చెప్పుకోవచ్చు. సో మల్టీపర్పస్గా మనం మనీ సేవ్ చేసుకోవాలన్నా సరే చాలా మంచి వెహికల్. ఇది ఒక ఎలక్ట్రికల్ వెహికల్. ఈ వెహికల్ ఎప్పుడు మార్కెట్లోకి వస్తుంది అంటే వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం 2025 మిడ్లో అయితే ఇది మార్కెట్లోకి అయితే వచ్చే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు. సో ఇది గైస్ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఈ వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంతవరకు మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడు మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు నెక్స్ట్ వీడియో. బై.